రాష్ట్రంలో ఆటవిక పరిపాలన కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలకు రక్షణ లేకుండా పోతుంది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద హత్యాయత్న ప్రయత్నం జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళి నేరుగా ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా ఆయన చంపే ప్రయత్నం కూడా చేశారు. ఉదయం ఒకసారి ఆయన మీద దాడి జరగగా మళ్ళీ రెండోసారి కూడా దాడికి పచ్చ నేతలు తెగబడ్డారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్ చెప్పిన రోజు రోజుకి రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన రెచ్చిపోతుంది. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను చంపడానికి కూడా వారు వెనకాడడం లేదు. ఈ పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిపై టీడీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక గూండా రాజ్యం, ఒక జంగిల్ రాజులాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి హామీలు అమలు చేయడంలో విఫలం చెంది ఈరోజు ఒక అసమర్థ పాలనతో చేతగానే దద్దమ్మల ప్రజల హక్కుల గురించి కానీ విధుల గురించి కానీ ప్రజలు మాట్లాడినా ప్రజలపై దాడి చేస్తారు. ప్రజల తరపున ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రజా గొంతుకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల తరపున పోరాటం చేస్తుంటే అది చూసి ఓర్వలేక ఒక పిరికి పంద చర్యల ప్రతి చోట కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో దాడులు చేస్తున్నారు. ఇది మంచిది పద్ధతి కాదు. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరిక వ్యవస్థ కాదు. గతంలో ఎక్కడైనా ఏదన్నా పొలిటికల్ పార్టీస్, అధికార పార్టీలు దౌర్జన్యాలంటే గతంలో బీహార్ పేరు చెప్తుంటారు. ఈరోజు చాలా దౌర్భాగ్యం ఏంటంటే గడిచిన 19 నెలలుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ ముసుగులో ప్రభుత్వ పెద్దలు కానీ రాజకీయ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేస్తున్న దాడులు చాలా విచారించదగ్గ విషయం. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తిరుపతికి లడ్డూకి సంబంధించి మీరు అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, వైఎస్ఆర్ పార్టీని సంస్థాగతంగా ప్రజల్లో చెడు చేయటం కోసం సాక్షాత్తు కలియుగదైన వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు రాజకీయాల కోసం వాడుకున్న మీరు ఆ లడ్డూ ప్రసాదాన్ని మీరేసిన సిబిఐ ఎంక్వైరీ, మీరేసిన సిట్ కమిటీయే సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఏదైతే తిరుపతి లడ్డూలో బీఫ్ ఆయిల్ కానీ బీఫ్ ఆయిల్ కానీ లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ఇవేమీ కూడా లేవు, అందులో ఎలాంటి కల్తీ కూడా జరగలేని నివేదిక ఇస్తే అది చూసి ఓర్వలేక ఈరోజు నిన్న కూడా వారికి ఉన్న ప్రచార మాధ్యమాల్లో ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా పిలుపునివ్వాల్సి జరిగింది. ఈ దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా మళ్ళీ మనం పెంపొందాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా దేవాలయాల్లో పూజలు చేసి పాప ప్రక్షాళన జరగాలి. ఈ చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ కొంత బుద్ధి జ్ఞానం కలిగి ఇలాంటి మత విశ్వాసాలను కానీ భక్తుల విశ్వాసాలను కానీ భక్తుల యొక్క వారికి ఉన్న భక్తిని కానీ దెబ్బతీయొద్దని ఈరోజు పూజలు చేయడం జరిగింది. అది చూసి వారవలేక ఈరోజు అంబటి రాంబాబు గారు చేసిన కార్యక్రమంలో ఏదో ఒక ఫ్లెక్సీ సంబంధించి ఘర్షణ జరిగింది. అంత మాత్రాన ఇంటిపై దాడి చేసి అత్యయత్నం చేయడం, ఫర్నిచర్ చేయడం, ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మీరు విత్తింది ఈరోజు మహావృక్షం అవుద్ది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చేతనైతే, మీరు అసమర్థులు కాదు, మీకు సమర్థత ఉంటే సూపర్ 6, సూపర్ 7 అమలు చేసి చూపించండి. అంతే తప్ప ఇలాగ అధికార జులంతో, అధికార మదంతో, అధికార అహంకారంతో ఈరోజు ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. సార్, ఇటువంటి దాడుల ద్వారా వైఎస్ఆర్సీపీ పోరాటాలు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు కానీ ఆపగలరా? ముందుగా అంబటి రాంబాబు గారి మీద దాడిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు చేసినటువంటి ఈ దాడులు, ఈ మారణ హోమాలు, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమ కేసులు, వీటన్నిటిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు ఏ ఒక్కరు కూడా భయపడేటువంటి పరిస్థితే లేదు. వీళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క దాడికి మించి మేము ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో వాటిని ప్రజల మధ్యకి తీసుకెళ్తాం. మేము భయపడే ప్రశ్నే లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తుంది. పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా భయపడేటువంటి ప్రశ్నే లేదు. వీళ్ళ దాడులను ఎదుర్కొంటాం. ఖచ్చితంగా వీళ్ళు చేసే అన్యాయాలను, అక్రమాలని ప్రజల మధ్యకి తీసుకెళ్తాం. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేదాకా పోరాటం కొనసాగుతూనే ఉంది. భయపడేటువంటి ప్రశ్నే లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి. కనీసం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని ఎలా చూడాలంటారు? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది.
ఈ రాష్ట్రంలో అరాచకాలు దాడులు ఎక్కువైపోయాయి. అరాచకాలు దాడులను ప్రోత్సహించిన ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాధించిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని చెప్పి మా కేడర్ని అంతని సమావేతపరిచి ప్రశ్నించే వారిని అందరినీ కూడా ఈరోజు మీరు గొంతుకు నొక్కే విధంగా మీరు చేస్తున్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అంబటి రాంబాబు మీద మీరు చేసిన దాడి అత్యంత హేయం, నీచం. ఎందుకంటే ఆయన ప్రజల తరపున పోరాడుతున్నాడు. ఇది ప్రజాస్వామ్యం. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులు నొక్కాలని చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా ఊరుకోరు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా శాంతియుతంగా, శాంతి కాముకులుగా పాలకులే ఉండాలి తప్పితే కక్షా రాజకీయాలతో ప్రభుత్వాలని నడపలేరని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నాం. పైకేమో నీతి కప్పులు చెప్తారు, మామూలుగా చూస్తున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నేత మీద దాడులు చేస్తున్నారు. ఈ ద్వంద్వ విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాడు. ఈరోజు వారి నిజంగా ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది చేతకాక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించడం జరుగుతుంది. ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని తీవ్రంగా ఖండిస్తూ నీకు నిజంగా లోకేష్కి కానీ నారా చంద్రబాబు నాయుడుకి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కానీ మీకు నిజంగా ప్రజల తాలూకా ఏదైతే మీరు ప్రజలకు వాగ్దానం చేశారో దాన్ని అమలుపరచండి. లేకపోతే మీ మీద పెద్ద ఎత్తున ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి సైన్యం మీ తిరుగుబాటు చేస్తుంది. తప్పకుండా మీరు అదే గతి మళ్ళీ మీరు అనుభవించడం జరుగుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద చేసిన పచ్చమూక దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని, రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా అన్ని కూడా తిరిగి ఇచ్చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కూటమి నేతలు చేసే దాడులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడేవారు లేరని చెప్తున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇటువంటి దాడులు జరగడాన్ని బట్టి పోలీసులంతా కూడా కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి మండిపడుతున్నారు.